జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఫస్ట్ టైం యూరోప్ దేశాలకన్నిటికీ కలిపి మన భారత ప్రభుత్వం ఒక దెమ్మ తిరిగేటటువంటి ఒక సమాధానం అయితే ఇచ్చింది. సరే, ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మనకు రష్యా అనేది చిరకాల మిత్ర దేశం. మనకు రష్యాతో సంబంధాలు అనేవి దాదాపుగా 60 సంవత్సరాల నుంచి ఉంటా వస్తున్నాయి. ఒక్క స్నేహం మాత్రమే కాకుండా మన దేశంలో వివిధ న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటుకు, అదేవిధంగా ఇనుము, ఉక్కు పరిశ్రమల స్థాపనకు, ఇతర పారిశ్రామిక రంగాలలో, అలాగే టెక్నాలజీ పరంగా రష్యా అయితే మన భారత్కు సాయం చేస్తూ వచ్చింది. అంతేకాకుండా 2 సార్లు యుద్ధ సమయాల్లో రష్యా మనకు అండగా నిలబడింది కూడా. అందుకే భారత్ ఎప్పుడు కూడా రష్యాకు నమ్మదగినటువంటి మిత్ర దేశంగానే ఉంటా వచ్చింది. అర్థమవుతుందా? క్లారిటీ. రష్యా కూడా మనల్ని అదే విధంగా పరిగణిస్తుంది. పైగా ఏంటంటే ఈ మధ్య కాలంలో రష్యా మనకు TU-150 బాంబర్లను, అలాగే S-500 గగనతల రక్షణ వ్యవస్థలను, అలాగే Su-57 యుద్ధ విమానాలను కూడా ఆఫర్ చేసింది. అది కూడా పూర్తి టెక్నాలజీ అందించడానికి కూడా రష్యా అయితే సిద్ధపడిపోయింది. అలాంటప్పుడు మనం రష్యాని ఎందుకు వదులుకోవాలా? అసలు ఎందుకు వదులుకుంటాము? మీరు ఒకసారి ఆలోచించండి. అలాంటి మిత్రులు ఎవరైనా కూడా వదులుకుంటారా అంటాలే. వదులుకుంటే వాళ్ళు మూర్ఖులే అవుతారు. అవునా కదా? ఇక ఉక్రెయిన్కు రష్యాకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం విషయానికి వద్దాం. ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి అసలు ప్రధాన సూత్రధారి వచ్చేసి అమెరికానే. తొలి మునవాపు ఏంటంటే అదే, ఉక్రెయిన్ నాటోలో చేర్చుకొని రష్యా సరిహద్దుల దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ మోహరించాలని చెప్పేసి అమెరికా కలలు కనింది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకునింది. అందుకే ఒళ్ళు మండిపోయినటువంటి రష్యా ఉక్రెయిన్ పైన దాడిని ప్రారంభించింది. కాదులే, ఇప్పుడు మన భద్రతకి ఏదో ప్రమాదం ఉన్నదంటే మనం ఎందుకు ఊరికే ఉంటాము? ఇప్పుడు రష్యా అదే పని చేసింది. ఇక ఈ యుద్ధం గత 3 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నది. ఈ యుద్ధం ఎప్పుడు అయిపోతుందో కూడా చెప్పడం కష్టంగానే మారిపోయిందనమాట. అయితే ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా మనకు ముడి చమురును ఆఫర్ చేసింది. అంతేనా కదా? ఇప్పుడు యుద్ధం చేయాలంటే వాళ్ళు డబ్బులు కావాలా? అందుకోసం వాళ్ళు వ్యాపారం అయితే చేయాలి కదా. సరే, అది కూడా కారు చౌకగా. అందుకే మనం కూడా రష్యా ఇచ్చేటువంటి ఆఫర్ను కాదనకుండా రష్యా నుంచి మన అవసరాలకు కావాల్సిన మొత్తం ఈ ముడి చమురులో 40% ముడి చమురు అయితే రష్యా నుంచే కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు మనకు చీప్గా వచ్చిందంటే మనం ఎందుకు కొనమంటాలే. అందులోనూ అది మన మిత్ర దేశం అయిపోయా. కానీ అదే ఇప్పుడు ఈ పశ్చిమ దేశాలకు కంటగింపుగా మారిపోయింది. అంటే కడుపు మంటగా మారిపోయింది అనమాట. రష్యా నుంచి భారత్ ఏ విధంగా ముడి చమురు కొనుగోలు చేస్తాదంట, ఈ యూరోప్ దేశాలన్నీ కూడా భారత్ పైన ఒంటి కాలుతో లేవడం మొదలుపెట్టేవని. అది ఏందిరా మీ కథ? ఏందిరా మీ పొకండాలో? భారత్ తక్షణమే రష్యా నుంచి ఈ ముడి చమురు కొనుగోలు నిలిపేయాలని చెప్పేసి భారత్కు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. కథలు చూడండి ఎట్టున్నదో. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉన్నది. అదేందయ్యా అంటే, రష్యా నుంచి ఈ యూరోప్ దేశాలు ముడి చమురుని అయితే కొనుగోలు చేస్తున్నాయి. ఓకేనా? యూరోప్ దేశాలు కూడా ఈ ముడి చమురుతో పాటుగా గ్యాస్ను కూడా కొనుగోలు చేస్తున్నాయి. అంటే ఈ యూరోప్ దేశాలు మాత్రం రష్యా నుంచి ముడి చమురును, గ్యాస్ను కొనుగోలు చేయొచ్చు, కానీ మన భారత్ మాత్రం కొనుగోలు చేయొద్దంట ఒత్తిడి చేస్తున్నాయి. ఈ కథలు చూడండి, పొకండాలు చూడండి. దీంతో ఈ విషయం పైన మండిపోయినటువంటి మన భారత ప్రభుత్వం మొదటిసారి ఈ యూరోప్ దేశాలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చింది. ఈ విషయం పైన బ్రిటన్లోనే మన భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతా, అవును, మేము రష్యా దగ్గర నుంచి చౌకగా ముడి చమురుని అయితే కొనుగోలు చేస్తున్నాం, అందులో తప్పేమన్నాదో మాకైతే ఏం అర్థం కావడంలే. కడుపు కూడిన ఏ దేశం కూడా తమ సొంత ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసుకోదు కదా. అంతే కదా? ఇప్పుడు మనకు అటు చీపుగా వస్తుంది, చెప్పే కదా, అందులో అదే మిత్ర దేశం, మనం ఎందుకు కాదనుకుంటాము? ఓయమ్మ మన మునబాపులు ఒక పైసా పెరిగితే ఓయమ్మ మోడీ అంతా పెట్రోల్ డీజిల్ రేట్లు అంతా పెంచాల్సాడని చెప్పి మాట్లాడతారు. గత కొంతకాలంగా కొంచెం ఆలోచించండి, మన డీజిల్ పెట్రోల్ రేట్లు అసలు పెరిగినాయా? ఎంత స్టాండర్డ్గా, ఎంత నిలకడగా ఉన్నాయి? ఆయన ఎంత కంట్రోల్ చేస్తూ ఉంటే ఇంత స్టాండర్డ్గా ఉంటాయి పెట్రోల్ డీజిల్ రేట్లు. కాబట్టి మనం ఎందుకు నాశనం చేసుకుంటాము మన ఆర్థిక వ్యవస్థను అంటాలే. ఏ దేశం కూడా తమ దేశ ప్రయోజనాలను చిన్నాభిన్నం అయితే చేసుకోదు. పైగా మాది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. ఇలాంటి పరిస్థితుల్లో మేము రష్యా నుంచి చౌకగా ముడి చమురుని ఎందుకు కొనుగోలు చేయకుండా ఉంటాము అంటాలే. ముడి చమురును వినియోగించే దేశాల లిస్టులో మేము 3వ స్థానంలో ఉన్నాం. మంది ఎంత పెద్ద దేశము కాదు, ఎంతమంది ప్రజలు, ఈ 100 కోట్ల మంది ఉన్నారు, ఎంత అవసరాలు ఉంటాయి, మనం ఎందుకు ఒకటి మాటని మనం ఎందుకు గమనుంటాము అంటాలే. మా అవసరాల్లో 80% ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అలాంటప్పుడు మేము రష్యా నుంచి డిస్కౌంట్కు ముడి చమురును ఎలా కొనుగోలు చేయకుండా ఉంటాము అంటే మేమేమి చేయాలో అన్న విషయం కూడా
కాదు మీ పశ్చిమ దేశాలే నిర్ణయించాయా? అంటే మేము తినాలో మేము తినకూడదో, మీ ఊరి దగ్గర వ్యాపారం చేయాలా, ఎవరి దగ్గర ఏం కొనాలా, ఎవరి దగ్గర కొనకూడదంటే కాదు, అంతా మీరు డిసైడ్ చేస్తారా? మీ దేశం ఉండే ప్రభుత్వాలు ఎందుకు? కాదు, ఇది ఒక మళ్ళీ దీన్ని ప్రజాస్వామ్య దేశం అంటారా? ఏంది అంటాలే? అసలు మేము ఏమి చేయాలని ఈ యూరోప్ దేశాలన్నీ కూడా కోరుకుంటున్నాయి. ఏంది అసలు మీ ఉద్దేశం ఏంది? మా ఆర్థిక వ్యవస్థనో కాదు మేమేమన్నా ఆపుకోవాలా అంటలే. అది ఎంత మాత్రం కూడా కుదరదు. ఏమే రష్యా భారత్ల స్నేహం ఈ రోజు కాదు, ఇది మేము మా అవసరాల కోసం రష్యాతో స్నేహం చేయడంలా. గతంలో కొన్ని పశ్చిమ దేశాలు భారత్కు ఆయుధాలను అమ్మకుండా భారత శత్రు దేశాలకు ఆయుధాలను అమ్ముతా వచ్చినాయి. ఆ సమయంలో మమ్మల్ని ఆదుకునేది కూడా రష్యానే. ఇప్పుడు మమ్మల్ని రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేద్దాన్న దేశాలే రష్యా నుంచి ముడి చమురును, అదేవిధంగా రేర్ ఎర్త్ మినరల్స్ను, గ్యాస్ను కొనుగోలు చేస్తున్నాయి. మరి అప్పుడు ఆ దేశాల్లో నిజాయితీ లేనట్టే కదా, అంతే కదా అని చెప్పేసి మన హై కమిషనర్ ఈ దొరైస్వామి గారు యూరప్ దేశాలకన్నిటికీ కలిపి గడ్డి పెట్టాడుయా. అది కథ అయితే కాదులే. ఇప్పుడు సరేలే, కొన్ని మన దేశంలో కూడా లోపాలు ఉన్నాయి, ఏది న్యాయ వ్యవస్థలోనూ కొన్ని చోట్ల. వీళ్ళు కూడా ప్రభుత్వాలు ఏం చేయాలి, ఎట్టుండాలని చెప్పేసి అన్ని నిర్ణయాలు వీళ్ళే తీసేసుకుంటా ఉంటారు. ఇంకా బయట దేశాలేమో నువ్వు అట్ట చేస్తావు, ఇటు చేస్తావు అని చెప్పి పోళ్ళు మాట్లాడతారు. ఇంక అన్ని మీరే నిర్ణయాలు తీసుకుంటే ఇంక కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఎందుకు, ప్రభుత్వాలు అనేది ఎందుకు? కాదు, అంతా మీకు నచ్చినట్టు మీకు ఇష్టం వచ్చినట్టు ఆటలాడాలా? ఇక్కడ ఉండేది మోడీ ప్రభుత్వము. ఇది నయా భారత్, ఇది మోడీ భారత్. ఇది మీ పప్పులు ఇక్కడ ఉడకరా లబ్బే, అర్థమైందా? ఇది నయా భారత్. ఇది అదే విషయం అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. మూసుకొని నచ్చకపోతే ఉండాలంతే, అంతేగాని ఎక్కువ మాట్లాడితే మీ కథలేట చల్లవేంగా. రోజులు మారినాయి, కాలం మారింది, భారత మారింది, అన్ని మారిపోయినాయి. అది ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.